మనం ఫ్లోరింగ్ ఎలా లాక్కోవాలి ఈరోజు మనకి చూపిస్తాను. సున్నం అనేది ఎంత రేషియో వేసుకోవాలి, అలాగే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై నేమ్ ఇస్ భరత్, మీరు చూస్తున్నారు తెలుగు సివిల్ బ్లాగ్స్ అనమాట. మాకు ఈరోజు అయితే ఇది మెటల్ టవర్ అనమాట. ఈ మెటల్ టవర్ పైన అయితే మాకైతే వర్క్ అయితే ఉందన్నమాట. ఫ్లోరింగ్ అయితే లాగాలన్నమాట. నేను ఇదిగోండి ఇవన్నీ కూడా మేమే చేసింది. రాబోయే వీడియోలో మీకు చూపిస్తాను దీన్ని ఎలా కట్ చేశాను ఏంటనేది. ఓకే, ఇదిగో పర్గోల్స్ ఇవన్నీ అంటారు. చూసారా ఎంత ఎత్తులో ఉన్నామో. ఇప్పుడు మా వర్క్ ఏంటంటే ఇదే అనమాట. ఇక్కడే మేమైతే వర్క్ చేయాలి. ఇదంతా ఇసుకంతా మొత్తం జల్లెడ పట్టింది. ఇదిగో కనిపిస్తున్నాయి రాళ్ళు ఎంచున, అదనమాట. ముందుగా మనం అయితే కొలత వేసుకోవాలన్నమాట. కొలత ఇవన్నీ మనకి చిన్న టకారుతో ఒక సిమెంట్ బ్యాగ్కి దాదాపు 14 టకార్లు వేసుకోవాలి. ఈ చాలా రోజుల నుంచి నీళ్ళు ఉండిపోయాయి ఇక్కడే. అప్పటి నుంచి ఇలాగనే పురుగు పట్టిపోయినాయి. మేమైతే ఇంకో డ్రమ్ అయితే తెచ్చుకున్నాం కింద నుంచి. దీన్ని అయితే పారబోసేయాలని ట్రై చేస్తున్నాం. ఇదిగోండి జల్లెడ అయితే పట్టుకుంటే ఇక చెప్పాను కదా, ఇదిగోండి ఇలాగైతే ఉంటాయి వేస్ట్ మెటీరియల్. ఇవన్నీ కూడా మనం పట్టే ఫ్లోరింగ్లోకి వచ్చేస్తాయి. గవ్వలు, మట్టి పిల్లలు అన్నీ కూడా. వీళ్ళంత వరకు అయితే మీరు జల్లెడ పట్టుకోండి మొత్తాన్ని. ఇంకా పోతే మనకి ఇది మనం ఇక్కడ చూస్తే మీరు సిమెంట్ కూడా లైట్గా గెడ్డలు అయితే ఉన్నాయన్నమాట. అందుకోసమని మేము జల్లెడ అయితే పట్టిస్తున్నాం. దాన్ని జల్లెడ పట్టించిన దానివల్ల రాళ్ళు రాకుండా ఉంటాయి. మనం మాల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే ఇబ్బంది చేయకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగైతే జల్లెడ అయితే పట్టుకోవాలి నీట్గా. మీకు కనిపిస్తుంది కదా నీట్గా. నేను చెప్పిన రేషియోలో సుమారు ఒక 12 నుంచి 14 టకార్లు అయితే వేసుకోవడం మంచిది. మనం పోత పని లాక్కుంటున్నాం కాబట్టి. దానికన్నా తర్వాత ఇది నీట్ మిద్ద అయితే మొత్తం ఎక్కడ మనం వేయాలనుకున్న ఫ్లోరింగ్ మొత్తాన్ని నీట్గా అయితే చిమ్మేయాలి. ఇసుక మట్టి అనేది లేకుండా మొత్తం చిమ్మేయాలి. వీటిని 2 రకాల క్వాలిటీలు అయితే వేస్తారనమాట. మనకి మామూలు కాస్త ఎక్కువ మందం అయితే పడుతున్నప్పుడు బేబీ చిప్స్ అయితే వేసి లాగాలన్నమాట. తర్వాత లేయరు మనం ఇలాంటి ఫ్లోరింగ్ సున్నంతో లాగాలి. కానీ ఇది తక్కువ మందమే ఉంది. మాకు ఓనర్ కూడా మనకి ఇలాగే చేయమన్నాడు. అందుకోసం మేము ఇలాగే చేస్తున్నాం. బెటర్ ఎక్కువ కొద్దిగా లీక్ అవుతుంది అనుకున్నప్పుడు మేము చెప్పినట్టే చేయండి. ఇదిగోండి కొద్ది సిమెంట్ పాలని కలుపుకొని ముందు నేల తడుపుకొని ఆ తర్వాత అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట పాలు. అప్పుడు ఈ మనం సున్నం వేసినప్పుడు కూడా చిప్స్ వేయకపోయినా కూడా మనకి అనేది బాగా సెట్ అవుతుంది. ఇదిగోండి నీళ్ళు చూసారా ఎలా తాగుతుందో, మీరు గమనించారో లేదు. అట్లాగా మనం మొత్తం కానీ వేసేసాం అనుకో సున్నం, మొత్తం రెండింటికి మధ్యలో గ్యాప్ అయితే వచ్చేస్తుంది. ముందు నీళ్లు తడిపి దానికి దాహం తీరిన తర్వాత సిమెంట్ పాలు కలుపుకొని చీపురు కట్టతో చిమ్ముకుంటా ఇదిగోండి చూపించినట్టు సున్నం అనేది వేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు అనేది తేమ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి చాలా అయితే బాగుంటుంది అనమాట. మనకి చిప్స్తో లాగలేకపోయినా కూడా ఇలాగైతే సరిపోతుంది. ఇగో పాయలు అనేది నీట్గా వేసుకోవాలి తెక్కకుండా. ఇగో వాటర్ అయితే పూర్తి ఆ మూలకైతే పెట్టాం. ఇదిగోండి నెరుపుకుంటా కాలుతో తొక్కుంటా దీన్ని టైట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం చెక్కతాపై పట్టేటప్పుడు దిగిపోతుంటాయి అన్నమాట. అట్లా లేకుండా ఒకటేసారి కాస్త తొక్కుంటా గట్టిగా అయితే లాక్కోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలాగా పాయి తెక్కకుండా లాక్కోవాలి. పాయి దిగిన దానివల్ల ఏమవుతుందంటే మనకి నీళ్లు ఇక్కడ నిలబడతాయి. మనం అనుకుంది ఆ లాస్ట్కి పోవాలని ఎక్కడైతే పైప్ పెట్టుకుంటామో అక్కడికి పోకుండా ఇక్కడైతే నీళ్లు నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఫ్యూచర్లో ఏమైనా క్రాకులు గీకులు వచ్చి ఆ తర్వాత వాటర్ అనేది కింద దిగిందంటే మనకి స్లాబ్ అనేది దెబ్బతింటుంది అనమాట. అందుకోసం మీకు ముందుగానే చూపిస్తున్నట్టు నీట్గా లాగేసుకోవాలి. ఆరుదలలో ఉన్నప్పుడే చెక్కతా పట్టుకుంటా రావాలైతే. ఇదిగో నేను చూపించినట్టు హోల్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్నవి అవన్నీ క్లియర్ చేసుకుంటా చెక్కతా పట్టుకుంటా మనం తాపితో అయినా రుద్దేయచ్చు, లేదా స్పాంజ్తో అయినా వేసుకోవచ్చు. మేము గీతలు అయితే కొడతాం కొన్ని దగ్గరలో చిప్స్ వేసినప్పుడు. వాటికి ఏంటంటే తాపితో రుద్దుతాం. ఇదేంటంటే స్పాంజ్తో అయితే వేస్తున్నాం అనమాట. రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే స్పాంజ్తో అయితే కాస్త వాటర్ అనేది త్వరగా రావు. తాపితో రుద్దితే కాస్త త్వరగా అయితే వస్తాయి అన్నమాట, అంతే తేడా. ఇదిగోండి 2 పాయలు అయితే లాగేసాం అన్నమాట. మనకి నెక్స్ట్ ఇదిగో పూర్తిగా అయితే ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇదిగోండి 4 మూలల మనం వాటాలు అయితే కట్టుకున్నాం. 10 అడుగులకి 1 అంగుళం లెక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్లోరింగ్ అనమాట. ఫైనల్ అయితే ఉంది. ఇదిగోండి
మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్.